క్వశ్చన్లో రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చాడు 24 మీటర్స్. అయితే దాని డయాగ్నల్ అనేది √801 ఇచ్చాడు. మనకి ఏరియా ఫైండ్ చేయమన్నాడు. రెక్టాంగిల్ ఏరియా L ఇంటూ బి కదా, సో L ఆల్రెడీ ఉంది, మనం బీని ఫైండ్ చేయాలి. దానికోసం డయాగ్నల్ ఇచ్చాడు కదా, డి ఈక్వల్ టు √L² ప్లస్ బి² కదా. ఆల్రెడీ డి ఉంది మనకి 801, ఇంకా L ఉంది 24 మీటర్స్. సో డి ప్లేస్లో √801 √L² అంటే 24² 576 ప్లస్ బి². రెండు వైపులా మనం స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. సో 801 ఈక్వల్ టు 576 ప్లస్ బి². 801 నుంచి 576 తీస్తే 225. సో బి² అనేది 225. ఈ స్క్వేర్ అతను వెళ్తే రూట్ అవుతుంది కదా, సో √225 అనేది బీకి ఈక్వల్. సో 15² కదా 225. సో స్క్వేర్కి వీటికి పోతే 15 అనేది బి అవుతుంది. సో ఏరియా మనకి ఏంటి L ఇంటూ బి. L ఆల్రెడీ ఉంది 24, బి మనం ఫైండ్ చేసాం 15. సో 24 ఇంటూ 15 అనేది 360 మీటర్ స్క్వేర్. సో రెక్టాంగిల్ ఏరియా అనేది 360 మీటర్ స్క్వేర్.